అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పంటల్లో చీడపురుగుల నివారణకు సమగ్ర సస్యరక్షణ విధానాలు, అరటిలో సిగటోక ఆకుమచ్చ తెగులు నివారణ, బంతి రకాలు సాగులో మెలకువలు. ఇప్పటికే ఖరీఫ్ పంటలను రైతులు దాదాపుగా విత్తుకున్నారు. నీటి వనరులు తక్కువ ఉన్న చోట్ల వర్షాధారంగా లేదా ఆరుతడి క్రింద పంటలను సాగు చేయటం పరిపాటి. మినుము, పెసర, వేరుశెనగ, జొన్న, మొక్కజొన్న, కంది వంటి పంటలు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. ఈ దశలో రైతులు చీడపీడల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రసం పీల్చు పురుగులైన తామర పురుగులు, పేనుబంకతో పాటు అపరాల పంటల్లో మరూక మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగులను పొలంలో ఎప్పటికప్పుడు గమనించుకుంటూ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడులు అందివస్తాయి. చూద్దామా ఆ సస్యరక్షణ పద్ధతులేవో? ఖరీఫ్లో అధిక శాతం పంటలను వర్షాధారంగా సాగు చేస్తుంటారు. ఈ కాలంలో అడపాదడపా కురిసే వర్షాలకు పెరిగే కలుపుతో పాటుగా చీడపీడలు దిగుబడులను హరింపజేస్తాయి. ప్రధానంగా ఆరుతడి పంటలను సాగు చేసిన ప్రాంతాల్లో పైరు సున్నిత దశల్లో నీటి తడులను అందించటంతో పాటు తొలిదశ నుంచి చీడపీడల నివారణకు రైతులు సమగ్ర పద్ధతులను ఆచరణలో పెట్టాలి. పైరు మొలకెత్తింది మొదలు ఆకుల నుంచి రసాన్ని పీల్చి నష్టాన్ని కలిగించేవి రసం పీల్చు పురుగులైన తామర పురుగులు, తెల్లదోమ, పేనుబంక. తామర పురుగుల తల్లి, పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చటం వల్ల ఆకులు ముడతలు పడి వంకర్లు తిరుగుతాయి. వర్షాల అనంతరం బెట్ట, పొడి వాతావరణం ఉన్నప్పుడు ఈ తామర పురుగుల నష్టం అధికంగా ఉంటుంది. నివారణకు లీటరు నీటికి 1.5 మిల్లీలీటర్ల ఫ్రిప్రోనిల్ లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు కలిపి మందులను మార్చి పిచికారీ చెయ్యాలి. పొలంలో నీలం రంగు జిగురు అట్టలను ఎకరాకు 20 చొప్పున అమర్చుకోవాలి. వీటికి తామర పురుగులు ఆకర్షించబడి అంటుకొని చనిపోతాయి. తెల్లదోమ ఆశించినప్పుడు రెక్కల పురుగులు, పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చటం వల్ల ఆకులు ముడతలు పడి క్రమేపీ ఎండి రాలిపోతాయి. ఆకులపై పసుపు, ఆకుపచ్చ రంగు మచ్చలు ఏర్పడతాయి. పైరు విత్తాక పసుపు రంగు జిగురు అట్టలను ఎకరాకు 20 చొప్పున అమర్చుకోవాలి. వీటికి తెల్లదోమలు ఆకర్షించబడి అంటుకొని చనిపోతాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉండే అంతర్వాహిక కీటక నాశనులైన డైపెన్థ్యూరాన్ 1.5 గ్రాములు లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు
లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక పేనుబంక పిల్ల పెద్ద పురుగులు ఆకులు, కొమ్మలు, పూత, పిందెలపై గుంపులుగా చేరి రసం పీల్చటం వల్ల ముడతలు పడి క్రమేపీ వడలిపోయి మొక్కలు గిడసబారుతాయి. ఇవి విసర్జించే తేనె వంటి జిగట పదార్థం మీద మసి తెగులు, బూజు ఆశ్రయించి ఆకులు, కాయలు నల్లగా మారుతాయి. తేమతో కూడిన చల్లటి మేఘావృతమైన వాతావరణ పరిస్థితులు వీటి వ్యాప్తికి అనుకూలం. పేనుబంక నివారణకు లీటరు నీటికి ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా థయోమిథాక్సోమ్ 0.2 గ్రాములు కలిపి పిచికారీ చెయ్యాలి. శనగపచ్చ పురుగు, పొగాకు, లద్దె పురుగులు విస్తృతంగా వివిధ పైర్లను ఆశించి నష్టం చేస్తాయి. వేరుశనగ, మినుము, పెసర, కంది, మిరప పైర్లలో వీటి నష్టం ఎక్కువగా ఉంటుంది. శనగపచ్చ పురుగు తల్లి పురుగులు లేత చిగుళ్ళు, పూమొగ్గలు, లేత పిందెలపై గుడ్లను విడివిడిగా పెడుతుంది. గుడ్ల నుంచి వెలువడిన చిన్న పురుగులు కాయల్లోకి తలను చొప్పించి మిగతా శరీరాన్ని బయట ఉంచి లోపల గింజలను తిని డొల్ల చేస్తాయి. వర్షం, చిరుజల్లులు పడినప్పుడు లేదా రాత్రి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఈ పురుగు ఉధృతి అధికంగా ఉంటుంది. పెద్ద దశ పురుగులు మందులకు చావవు. అందువల్ల శనగపచ్చ పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి. శనగపచ్చ పురుగు ఉధృతిని అంచనా వేసుకుని మగరెక్కల పురుగులను అదుపులో ఉంచేందుకు ఎకరాకు 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. శనగపచ్చ పురుగు నివారణకు గ్రుడ్ల దశలో వేప నూనె 5 మిల్లీలీటర్లు లేదా ప్రొఫెనోపాస్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. 2వ దశ, 3వ దశ పురుగుల నివారణకు 0.3 మిల్లీలీటర్ల స్పైనోసాడ్ లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రీ నిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటలను ఆశించే మరో పురుగు పొగాకు లద్దె పురుగు. పైరు తొలి దశలో పొగాకు లద్దె పురుగు పిల్ల పురుగులు ఆకుల్లోని పచ్చదనాన్ని గీకి తినడం వల్ల ఆకులు తెల్లగా జల్లెడలుగా మారతాయి. పెద్ద పురుగులు పూత, పిందె, కాయలను తింటూ నష్టపరుస్తాయి. ఈ పురుగులు పగటివేళ మొక్కల అడుగున లేదా మట్టి పెళ్లల కింద దాగి ఉండి రాత్రిపూట మొక్కలను ఆశించి నష్టపరుస్తుంటాయి. వీటి నివారణకు ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. ఎర్ర పంటలుగా ఆముదం లేదా ప్రొద్దుతిరుగుడును ఎకరాకు 30 నుంచి 40 మొక్కలు ఉండేలా విత్తుకోవాలి. పురుగులు చిన్నగా ఉన్నప్పుడు 5% వేపగింజల కషాయం పిచికారీ చెయ్యాలి. ఎదిగిన లార్వాలను నివారించేందుకు ఎకరాకు నోవాల్యురాన్ 200 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ 40 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. చివరి దశ పురుగుల నివారణకు విషపు ఎరలను ఉపయోగించాలి. ఇందుకోసం వరి తవుడు 5 కిలోలు, బెల్లం 1/2 కిలో, మోనోక్రోటోఫాస్ 500 మిల్లీలీటర్లు కలిపి తయారు చేసిన విషపు ఎరలను ఎకరా పొలంలో సాయంత్రం వేళ మొక్కల మొదళ్ల దగ్గర పడేలా చల్లుకుంటే రాత్రిపూట పురుగులు ఈ విషపు ఎరలను తిని చనిపోతాయి. పెసర, మినుము, కంది పైర్లలో మరూకా మచ్చల పురుగు నష్టం ఎక్కువగా ఉంటుంది. దీనినే పూత పురుగు లేదా గూడు పురుగు అంటారు. గ్రుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు పూమొగ్గల్లోకి చొచ్చుకుపోయి లేత భాగాలను తింటూ ఉంటాయి. లేత ఆకులు, పూత, పిందెలను గూడు చేసుకుని తినటం వల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. ఉధృతి అధికంగా ఉంటే దాదాపు 80% వరకు నష్టం కలుగుతుంది. ఈ పురుగు నివారణలో భాగంగా పొలం చుట్టూ గట్లపై కలుపు మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 5% వేపగింజల కషాయం లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయటం వల్ల గ్రుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. మొగ్గ, పూత దశలో పిల్ల పురుగులు కనిపిస్తే లీటరు నీటికి క్లోరోపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా థయోడీకార్బ్ 1 గ్రాము చొప్పున కలిపి పిచికారీ చెయ్యాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటరు నీటికి స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా
ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రీ నిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా చీడపీడలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ సకాలంలో సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే నాణ్యమైన దిగుబడులను సాధించవచ్చు. అన్ని కాలాల్లోనూ అన్ని రకాల నేలల్లోనూ అన్ని ప్రదేశాల్లోనూ పండించుకోగలిగే పండ్ల తోట అరటి. ప్రాంతాన్ని బట్టి స్థానిక డిమాండ్ను బట్టి రకాలను ఎంపిక చేసుకొని సాగు చేస్తున్నారు. వర్షాకాలంలో అరటికి సిగటోకా తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. తెగులు తీవ్రమైతే అరటి గల నాణ్యత, దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. అరటి నాటిన దగ్గర నుంచి కోత వరకు ఏ దశలోనైనా కనిపించే సిగటోకా తెగులు నివారణకు అన్ని రకాల చర్యలను సమగ్రంగా పాటించాల్సి ఉంటుంది. అరటిలో సిగటోకా తెగులు నివారణ గురించి తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏ స్నేహలత. ఈ సిగటోకా ఆకుమచ్చ తెగుల్ని ఈ మధ్య కాలంలో పేరు మార్చారండి. అది ఈమ్యూసే ఆకుమచ్చ తెగులు అంటున్నాము. ఇదేంటంటే ఈ తెగులుని స్యూడోసర్కోస్పోరా అనే శిలీంధ్రం కలుగచేస్తూ ఉంటుంది. ఈ స్యూడోసర్కోస్పోరాలో 2 రకాల స్పీషీస్ ఉంటాయండి. ఒకటి వచ్చి స్యూడోసర్కోస్పోరా మ్యూసికోలా, ఇంకొకటి స్యూడోసర్కోస్పోరా ఈమ్యూసే. మనం ఎప్పుడు చెప్పుకునే సిగటోకా అనేది స్యూడోసర్కోస్పోరా మ్యూసికోలా అనే శిలీంధ్రం వల్ల వస్తుంది. ఇప్పుడున్న ఆధునిక పరిజ్ఞానంతో మన దగ్గర ఉన్నది స్యూడోసర్కోస్పోరా ఈమ్యూసేగా గమనించడం జరిగింది. కాబట్టి సిగటోకా కాదు, ఈమ్యూసే ఆకుమచ్చ తెగులు అని నిర్ధారించడం జరిగింది. వర్షాకాలంలో ఈ తెగులు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వర్షపాతం ఉండాలి, అదేవిధంగా అధిక తేమ ఉండాలి, తర్వాత ఆకు మీద కొంచెం తడి అనేది ఉంటే కనుక ఈ సిగటోకా లేదు ఈమ్యూసే ఆకుమచ్చని కలిగించే శిలీంధ్రానికి అనుకూలించే పరిస్థితులు. కాబట్టి వర్షాకాలంలో మనకి ఈ తెగులు యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. లక్షణాలను కనుక చూసుకున్నట్టయితే ముందుగా కింద వరుస ఆకుల మీద ఈనెలకు సమాంతరంగా పసుపు పచ్చ లేదు గోధుమ రంగులో మచ్చలు అనేవి ఏర్పడతాయి. ఈ మచ్చలన్నీ కూడా ఈనెల్లాగానే చిన్న చిన్న మచ్చలు ఒకదానికొకటి సమాంతరంగా ఎక్కువగా కనిపిస్తాయి. ఈ మచ్చలన్నీ సంఖ్య పెరిగిన కొద్దీ పరిమాణం కూడా పెరిగిన తర్వాత ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకు అంతా ఎండిపోవటం జరుగుతుంది. ఎండిపోవటం అనేది ఆకు చివరన కానీ అంచున కానీ ప్రారంభమైనప్పటికీ ఈనెలకు సమాంతరంగా ఈ చిన్న చిన్న మచ్చలు అనేది మనం ఎక్కువగా గమనిస్తాము. పొటాష్ ధాతు లోపం కానీ అదేవిధంగా కోడ్డాన ఆకుమచ్చ కానీ ఇలాంటి వాటితో కన్ఫ్యూజ్ కాకుండా ఈనెలకు సమాంతరంగా ఈ మచ్చలు ఉన్నాయా లేదా, అది కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయా లేదా, కింద ఆకుల్లో ప్రారంభమై క్రమంగా పైకి వెళ్తున్నాయా, ఇలాంటివి కనుక గమనించుకున్నట్టయితే కనుక మనం అది సిగటోకా ఆకుమచ్చ తెగులు లేదా ఈమ్యూసే ఆకుమచ్చ తెగులుగా నిర్ధారించుకోవచ్చు. ఈ ఆకులన్నీ ఎండిపోవటం వల్ల మనకి దిగుబడి అనేది తగ్గిపోతుంది. ఈ సిగటోకా ఆకుమచ్చ తెగులు అనేది మనకి గెల బయటికి వచ్చిన తర్వాత ఆశించినట్టయితే కనుక కొత్త ఆకు రాదు కాబట్టి ఉన్న ఆకులు ఎండిపోతాయి కాబట్టి కాయ నిండటం జరగదు. సగం సగం నిండి కాయ పండిపోయి రాలిపోవటం అనేది జరుగుతుంది. ఈ సిగటోకా ఆకుమచ్చ లేదా ఈమ్యూసే ఆకుమచ్చ తెగులుకి మనం సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అనేది చేపట్టాలండి. ముందుగా ఈ తెగులుని గ్రాండ్9 రకం అనేది అస్సలు తట్టుకోలేదు. ఈ గ్రాండ్9 రకాన్ని ఎంచుకున్న రైతులు వర్షాకాలంలో వస్తూ ఉంది అంటే కనుక తప్పనిసరిగా సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. ఇందులో ముందు జాగ్రత్తగా కలుపంతా ఉండకుండా నివారించుకోవాలి. అదేవిధంగా ఎండిన ఆకులు అలాంటి ప్రాంతాన్నంతా తీసివేసి వాటిని కాల్చివేసేయాలండి. తర్వాత రైతులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మొక్కకి మధ్య ఎడం అనేది సరిగ్గా పెట్టుకోవాలి. గ్రాండ్9 రకానికైతే 1.8 x 1.8 మీటర్ స్పేసింగ్ చెప్తాము. దగ్గరగా వేసుకున్నట్టయితే కనుక ఈ వర్షాకాలంలో తేమ శాతం ఎక్కువగా పెరిగిపోయినప్పుడు మనకి తెగులు ఉధృతి చాలా ఎక్కువయ్యే అవకాశం ఉంది.
అదేవిధంగా ఎరువులు అనేది ముఖ్యంగా నత్రజని మరియు పొటాష్ ఎరువుల్ని సక్రమంగా వేసుకోవాలి. మనకి తెగులు ఇంకా మొదలవ్వకపోతే కనుక ముందు జాగ్రత్త చర్యగా మనం 2 రకాల మందులు చెప్పుకోవచ్చండి. మ్యాంకోజబ్ 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదా క్లోరోథెలానిల్ 2 ml 1 లీటర్ నీటికి, ఈ రెండింటిని మనం మార్చి పిచికారీ చేసుకోవచ్చు. అదే తెగులు గమనించిన తర్వాత అయితే కనుక ప్రాపికొనజోల్ అనే మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలుపుకుని, దీంతో పాటు లీటర్కి ఒక 10 మిల్లీలీటర్లు మినరల్ ఆయిల్ కూడా కలుపుకోవచ్చండి. ఈ మినరల్ ఆయిల్ లేకపోయినా సరే జిగురు మందుని తప్పనిసరిగా కలుపుకోవాలి. కలుపుకుని ఈ మందుని 3 సార్లు 25 రోజుల వ్యవధిలో మనం కొట్టుకున్నట్టయితే కనుక ఈ సిగటోకా తెగుల్ని మనం అదుపులో ఉంచుకోవచ్చు. అదే ఈ మధ్య కాలంలో ఏంటంటే దీని యొక్క ఉధృతి చాలా ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఎక్కువగా వర్షపాతం 2-3 నెలలు వరకు పడుతూ ఉండటం వల్ల ఒక్కోసారి ఈ ప్రాపికొనజోల్ మందు 3 సార్లు పిచికారీ చేసినా సరే మనకి కంట్రోల్ కాకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ప్రాపికొనజోల్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. రెండో పిచికారీ కింద కార్బండాజిమ్ మరియు మ్యాంకోజబ్, ఇది ఒక మిశ్రమ మందు 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. తరువాత ఇంకా మనకి ఉధృతి ఉన్నట్టయితే కనుక 25 రోజుల తర్వాత ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్, ఈ మందుని 1.4 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. ఇంకా 4వ పిచికారీ కింద డైఫెన్కొనజోల్ అనే మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. ఈ 4 రకాల మందుల్ని మనం మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. ఉధృతిని బట్టి తెగులు ఉన్నట్లయితే కనుక ఇవే మందుల్ని మళ్ళీ మనం ఇంకొకసారి పిచికారీ చేసుకోవచ్చు. ఇక్కడ రైతులు గమనించాల్సింది ఏంటంటే గెల కోసే 45 రోజుల ముందే ఈ పిచికారీలన్నీ ముగించుకోవాలి. ఇలా సమగ్రంగా మనం సస్యరక్షణ పద్ధతులు చేపట్టినట్టయితే కనుక ఈ సిగటోకా లేదా ఈ మ్యూసే ఆకుమచ్చ తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పండుగలు పబ్బాల సమయాల్లో ఇల్లు వాకిళ్లకు ప్రత్యేక కళను తెచ్చిపెడతాయి పసుపు నారింజ రంగుల్లో మెరిసిపోయే బంతిపూలు. దసరా, దీపావళి, బతుకమ్మ, సంక్రాంతి పండుగల్లో బంతుల వాడకం ఎక్కువగా ఉంటుంది. గుమ్మాలకు తోరణాలుగా, రంగవల్లులుగా, ఇంటి అలంకరణలోనూ బంతిపూలది ప్రత్యేక స్థానం. అందుకే పండుగల సమయానికి బంతిపూలు మార్కెట్కు చేరేలా రైతులు ప్రణాళిక వేసుకొని సాగు చేస్తారు. ప్రకాశవంతమైన రంగుల్లో ఆకట్టుకునే బంతుల నుంచి మంచి యాజమాన్యంతో ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంది. సరైన సమయానికి పించింగ్, ఎరువులు, సస్యరక్షణ యాజమాన్యం చేపడితే నాటిన 50 నుంచి 60 రోజులకు బంతి కోతలు తీసుకోవచ్చు. మరి బంతులు విరబూయాలంటే ఎలాంటి మెలకువలు చేపట్టాలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ప్రణీత్ నుంచి తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాలలో సాగు చేస్తున్న పూల మొక్కలలో బంతికి వాణిజ్యపరంగా ప్రముఖ స్థానం ఉంది. బంతిని మనము వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా మనం అన్ని కాలాలలో సాగు చేసుకోవచ్చు. వర్షాకాలము, శీతాకాలము, వేసవికాలము, 15 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య ఈ పంట అధిక దిగుబడిని గమనించవచ్చు. పండుగలకు మరియు శుభకార్యాలకు 85 రోజుల ముందు నారు వేసుకొని 60 రోజుల ముందు నారు మొక్కలను ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే అధిక లాభాలను పొందవచ్చు. ఈ పంటకు సారవంతమైన ఎర్రగరప నేలలు అనుకూలమైనవి. ఈ బంతిలో ప్రధానంగా 2 రకాలు ఉన్నాయి. ఆఫ్రికన్ బంతి, ఫ్రెంచ్ బంతి. ఆఫ్రికన్ బంతి పువ్వు యొక్క పరిమాణము పెద్ద సైజులో ఉండి ఏపుగా ఎత్తుగా పెరుగుతాయి. మార్కెట్లో వాణిజ్యపరంగా ఎక్కువ డిమాండ్ ఉండడం చేత ఆఫ్రికన్ బంతికి ఎక్కువ ధర పలుకుతుంది. ఈ ఫ్రెంచ్ బంతిని మనము చిన్న బంతి, ఎర్ర బంతి, కార బంతి, తుర్క బంతి అని వివిధ రకాల సాధారణ భాషలలో మనము పిలుస్తుంటాము. ఈ ఫ్రెంచ్ బంతిలో పూలు చిన్న పరిమాణంలో ఉండి పూల కుండీలలో ఎక్కువగా సాగు చేస్తుంటారు. అంతేకాకుండా ల్యాండ్స్కేపింగ్ విధానాలలో ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఆఫ్రికన్ బంతి రకాలు పూసా నారింగి గైండా, పూసా బసంతి గైండా, అర్కా విబా, అర్కా అబి, బిదాన్ మ్యారీగోల్డ్ 4, బిదాన్ మ్యారీగోల్డ్ 5 ఈ రకాలు ఎక్కువగా ఆఫ్రికన్ రకాలు. ఫ్రెంచ్ రకాలు పూసా దీప్, అర్కా పరి, సిజిఎఫ్ఎం ఫ్రెంచ్ బంతి రకాలు.
బంతిని విత్తనం ద్వారా కానీ కొమ్మల ద్వారా కానీ ప్రవర్ధనం చేసుకుంటాము. సాధారణ రకాలలో 800 నుంచి 1000 గ్రాముల విత్తనం అవసరం పడుతుంది. రైతులు ఎక్కువగా సాగు చేస్తున్న హైబ్రిడ్ రకాలలో 50 నుంచి 60 గ్రాముల విత్తనం అవసరం పడుతుంది. ఈ పంటను సాగు చేయడానికి నారుమడి 15 సెంటీమీటర్ల ఎత్తు 1 మీటర్ వెడల్పు ఉండే విధంగా ఉంచుకొని నారుమడి తయారు చేసుకోవడానికి 8 నుంచి 10 కిలోల పశువుల ఎరువు, ఎర్రమట్టి, ఇసుక, వర్మీ కంపోస్ట్ని మిశ్రమాన్ని తయారు చేసుకొని ఆ మిశ్రమాన్ని నారుమడిని తయారు చేసుకొని దాంట్లో విత్తనం వేసుకోవాలి. ఈ హైబ్రిడ్ రకాలను ప్రోట్రేలలో కనుక విత్తుకున్నట్లయితే విత్తనం వృధా కాకుండా అవకాశం ఉంటుంది. ఇలా విత్తనం వేసుకున్నాక 20 నుంచి 20 రోజుల తర్వాత నారు మొక్కలను ప్రధాన పొలంలో నాటుకోవాలి. సాధారణ రకాలని 60 నుంచి 40 సెంటీమీటర్లు, హైబ్రిడ్ రకాలని 60 x 60 సెంటీమీటర్లు, ఫ్రెంచ్ రకాలని 20 x 20 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా నాటుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి వచ్చి రైతుకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రధాన పొలం తయారు చేయడానికి 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు, 185 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 50 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మనకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. 65 కిలోల యూరియా 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని ఆఖరి దిక్కులో వేసుకొని మిగతా సగంలో పావు భాగాన్ని శాఖీయ దశలో, మిగిలిన పావు భాగాన్ని పూత దశలో వేసుకున్నట్లయితే మొక్కలు ఆరోగ్యకరంగా ఉండి ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. మొక్కలకు ఎక్కువగా తేమ శాతం ఉండే విధంగా చూసుకోవాలి. మొక్కలు కనుక నీటి ఎద్దడికి గురి అయితే మొక్క యొక్క ఎదుగుదల ఆగిపోయి దిగుబడి తగ్గిపోతుంది. మొక్కల మధ్య కలుపు లేకుండా ప్రతి 20 రోజులకు ఒకసారి కలుపు తీస్తూ ఉండాలి. మొక్కలు నాటిన 30 రోజుల తర్వాత మనం తలలు తుంచినట్లయితే మొక్కల యొక్క కొమ్మలు శాఖీయ భాగాలు ఎక్కువగా వచ్చి ఎక్కువ దిగుబడి వస్తుంది. అదే హైబ్రిడ్ రకాలలో మొక్కలు నాటిన 20 రోజులకు కనుక మనం తలలు తుంచినట్లయితే పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. మొక్కలు నాటిన 60 రోజుల తర్వాత పూలను గమనించవచ్చు. పూలు కోసే ముందు ఒక రోజు ముందు మనము నీటి తడులను కనుక ఇచ్చినట్లయితే పూల యొక్క పరిమాణము పెరిగి పూలు పూర్తిగా విచ్చుకొని పువ్వు యొక్క బరువు పెరిగి అధిక లాభాలు వస్తాయి. పేనుబంక, చిన్న పురుగులు, పెద్ద పురుగులు పూల నుండి రసాన్ని పీల్చి పూల యొక్క నాణ్యతను దెబ్బతీస్తాయి. వీటి నివారణకి డైమిథోయేట్ 2 ml లీటర్ నీటికి థయోమిథాక్సిన్ 0.5 grams లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ పేనుబంకను మనము నివారించవచ్చు. తామర పురుగులు ఆకులను ఆశించి ఆకుల నుండి రసాన్ని పీల్చి పూల యొక్క దిగుబడిని తక్కువ చేస్తాయి. ఈ తామర పురుగులను నివారించడానికి ఇమిడాక్లోప్రిడ్ 0.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే నివారించవచ్చు. పిండి నల్లి రసం పీల్చే పురుగు పూల కింద, పూల యొక్క కాడల దగ్గర, ఆకుల కింద మనం ఎక్కువగా గమనిస్తాము. దీనివల్ల పూల యొక్క నాణ్యత కోల్పోతుంది. దీనిని ప్రథమ దశలో గమనించినట్లయితే ఆ పూలని, ఆకులను సేకరించి పొలం బయట కాల్చివేయాలి. వాటిని నివారణకి డైమిథోయేట్ 2 ml లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసినట్లయితే మనము ఈ పిండి నల్లిని నివారించవచ్చు. మనము ఎకరానికి 7 నుంచి 8 టన్నుల వరకు మనము దిగుబడిని పొందవచ్చు. సాధారణ సమయంలో 30 నుంచి 50 రూపాయలు ధర పలుకుతే, పండుగ సమయంలో అధిక డిమాండ్ ఉన్న సమయంలో 100 నుంచి 150 రూపాయల వరకు ధర పలుకుతుంది. పండుగ సమయాలను మరియు వివిధ శుభకార్యాలను దృష్టిలో ఉంచుకొని 60 రోజుల ముందు కనుక రైతు సాగు చేసినట్లయితే రైతుకి అధిక లాభాలను పొందవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.